దానికి పట్టుబడక తప్పదు. ఇన్ని తప్పులు చేసిన 20 రోజులు కాబట్టి 20 నెలలు 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఏం పెద్ద ఇది కాదు కదా. జీవి గారు, ఇక్కడ ఇప్పుడు 20 రోజులు అని వెళ్తారు అనుకోండి, కోర్టు పర్మిషన్ ఇస్తే వెళ్తారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, వెళ్ళిన తర్వాత పొడిగించుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే వెళ్ళిన తర్వాత బై అంటే చేయగలిగింది ఏమైనా ఉంటుందా? ఒకటి. రెండవది, ఇప్పుడు నేనన్న ఈ 3 కేసులు, ఒకటి ఆల్రెడీ ఉన్న అక్రమాస్తుల కేసులు, సిబిఐ ఈడీ కేసులు, రెండవది ఇప్పుడు విచారణ జరుగుతున్న ఏపీ లాస్ట్ 5 yearsలో జరిగిన అవకతవకలు, మూడవది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఇలాంటివి ఉన్నాయి కదా. సో వేటిల్లో సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు? 6 వ్యక్తిగత పర్యటన వెళ్ళొచ్చు, తప్పులేదు. కోర్టు పర్మిషన్ ఇస్తే అది ఆనరబుల్ కోర్టు పర్మిషన్ ఇప్పుడు మనం ఏం కమెంట్ చేయలేము. అంటే అతను ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు పెట్టుకుని అడి పారిపోతాడని నేనైతే అనుకోవట్లేదు. కేసులో అయినా శిక్ష పడి జైలుకైనా పోతాడు, కానీ ఈ ఆస్తులు వదులుకొని లండన్ పోతాడని నేను అనుకోవట్లేదు. ఇందాక మనం మాట్లాడిన 98,000 కోట్లు ఎక్కడున్నాయో తెలియదు కదా నీకు నాకు. అంటే తెలియదంటే నేను ఒకటి చెప్తాను, మాకు కొంత అవగాహన ఉంది. సబ్జెక్టు కరెక్షన్ ఏమనుకోవద్దు, నేను మళ్ళీ ఇది వేగ హవాలా రూపంలో చాలా డబ్బులు వేరే విదేశాలకు మళ్లించారనేది మాత్రం తెలిసింది. అదే మరి మా సర్కిల్స్ లో ఫైనాన్స్ ఈడీకి ఇచ్చారు కాబట్టి తర్వాత అది ఫోరెన్సిక్ తర్వాత తెలుస్తుంది. ట్రైల్, పేపర్ ట్రైల్ అంతా ఉంటుంది, ఎక్కడో సార్ తెలుస్తుంది, వేరే విషయం. కానీ బట్ సబ్జెక్టు కరెక్షన్ ఉంటుంది, మళ్ళీ దీని ఏం ఫైనలైజ్ కదా. బట్ వన్ థింగ్ అయితే షూర్, చాలా వరకు కూడా దాన్ని కన్వర్ట్ చేసి డాలర్స్లోకో లేకపోతే వాట్ ఎవర్ గోల్డ్ లేకో చాలా హవాలా రూపంలో వేరే దేశాలకు పంపించినారన్నది చాలా వరకు తెలిసింది. ప్రాక్టికల్గా అంత మనీని ఇండియాలో పెట్టుకోవడం అంత ఈజీ కాదు. అన్ని వేల కోట్ల రూపాయల డబ్బుల్ని అంత ఈజీ కాదు. సో డెఫినెట్గా వెళ్ళింది అనేది ఒక సమాచారం, అది ఎప్పటికప్పుడు వెళ్ళింది అనేది ఒకటి. సరే, అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మధ్యలో కూడా ఒకసారి లండన్ వెళ్ళి ఫ్లైట్ వేరే అక్కడికి వెళ్ళారు, చాలా బయటపడి వేరే సాటికి ఒక చెప్పింది ఒక ప్లేస్, వెళ్ళింది తర్వాత అక్కడ ఏదో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి పెట్టారని వినిపిస్తుంది. సరే, వాళ్ళ మాదిరి మనం నారాసుర చరిత్ర, పింక్ డైమండ్, 36 కమ్మడి ఎస్పీలు అని అడగోలకు చెప్పలేం కదా. విల్ వెయిట్, బట్ వచ్చిన రోజు పడుతుంది, మొత్తం బయటికి చెప్తాం. బట్ ఇది ఒక చిన్న అనుమానం. రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసులు ఇప్పుడు సిబిఐకి సంబంధించి అనుమతి అన్నారు కదా. ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి సిబిఐ ఆల్మోస్ట్ ఒక ఫైనల్ ఛార్జ్ షీట్లు కూడా ఛార్జ్ షీట్లు, సప్లిమెంట్ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినారు. నాకు తెలిసి 1, 2 ఏదైనా ఉంటే సప్లిమెంట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. అది ఒక షేప్కి వచ్చింది. రెండోది, అవినాష్ రెడ్డి గారికి సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిల్ కోసమని పిటిషన్ పెండింగ్ సునీత గారు వేసినారు. అది అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నవి. అది అయితే వారు అవినాష్ రెడ్డి గారు పోలీస్ కస్టడీకి వెళ్తే సిబిఐ వాళ్ళకి అప్పుడు ఫర్దర్గా దాని ఇంకెవరు ఉన్నారనేది కూడా తెలుస్తుంది. సో అది ఒకటి ఉంది. సో ఆల్రెడీ సిబిఐ దాని మీద అనుమతి ఉంది, హైకోర్టు త్రూ ద్వారా వాళ్ళకి అనుమతి ఉంది కాబట్టి అది నడుస్తుంది. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 11 సిబిఐ కేసులు, ఒక 5 ఈడీ కేసులు కూడా, అవి కూడా అన్ని ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ అన్నీ ఫైల్ అయినాయి. అది ట్రయల్ స్టార్ట్ అయితే అది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో దాని విషయం ఎంత మేనేజ్ చేయాలో అందరిని అంటారు, మీరు మేనేజ్ చేశారు. మీరు చెప్పండి అబ్బా, 12 సంవత్సరాల నుంచి ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి 12 సంవత్సరాలు అయితే ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు, ట్రయల్ కాదు, పక్కన పెట్టండి. అంటే దశలు ఉంటాయి, ఛార్జెస్ ఫ్రేము, ట్రయల్, ఆర్గ్యుమెంట్స్ అని ఇట్లుంటాయి అనమాట. మొదటి దశ ఫినిష్ అవ్వకుండా ఆపుతున్నారు వీళ్ళు. డిశ్చార్జ్ పిటిషన్స్, కాస్ట్ పిటిషన్స్ ఫైల్ చేస్తూ వీళ్ళ మేనేజ్ చేస్తుంది. మేము అందరి మీద అంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మీ తప్పితే ఎవరిది లేదు ఇన్ని సంవత్సరాల దేశంలో. సో ఒకటి, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వస్తాను. ఈరోజు నాకు ఇప్పుడు దాకా తెలియదు, నేను ఒకటి మర్చిపోయాను. మేము 2010లో సిబిఐ ఆ రోజు వినేశ్వర రెడ్డి గారు కూడా తెలుసు, డిష్యూమ్ బీజేపీ టీడీపీ ఉన్నది కాబట్టి ఆ నేపథ్యంలో మరీ విపరీతంగా పడిపోతున్న నేపథ్యంలో రండి కానీ అనుమతి తీసుకొని రండి అని చెప్పేసి ఆ రోజు పెట్టడం జరిగింది. అప్పుడు వెస్ట్ బెంగాల్ చాలా రాష్ట్రాలు పెట్టడం జరిగింది 2018లో. ఓకే. ఆ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారు, అందుకే నిషేధం పెట్టారన్నారు. సరే, అది పక్కన పెడితే నువ్వు 19 వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దాకా ఎత్తేసాడు అనుకోండి, పెద్ద ఇప్పుడు తీసిన తర్వాత తెలిసింది, ఓహో నువ్వు 5 ఏళ్ళు నువ్వు జాగ్రత్తగానే దాన్ని అట్టనే ఉపయోగించుకున్నావు. మేము చేసిందని నువ్వు బాగా ఉపయోగించుకున్నావు, మేము సంవత్సరం ఉపయోగించుకుంది, నువ్వు 5 ఏళ్ళు ఉపయోగించుకున్నావు నేను. సో ఇప్పుడు అర్థమవుతుందంటే, ఇప్పుడు ఈ లిక్కర్ కేసు కావచ్చు, లేకపోతే ఫైబర్ నెట్ కావచ్చు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇంతగా గుచ్చి